ప్రైజ్ లార్డ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ రాత్రికాల సమయంలో యేసుప్రభు మనకిస్తున్న వాగ్దానము గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము. నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేనిప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదును. ఆమేన్. యేసుప్రభు మనతో చెప్తున్నారు, సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మిమ్మల్ని నేను అన్యజనుల నుంచి రక్షించుకున్నాను. మీరు నా పిల్లలై ఉన్నారు. అన్యజనులు మిమ్మల్ని ఫోర్స్ చేస్తున్నప్పుడు మీరు వారిని సంతోషపెట్టాలని వారి మాటలు వినవద్దు. ఎందుకంటే మీరు నా పిల్లలై ఉన్నారు. నా రక్తాన్నిచ్చి మిమ్మల్ని కొనుక్కున్నాను. మనుషులను సంతోషపెట్టాలని నాకు విరోధమైన పనులు మీరు చెయ్యవద్దు. నా చిత్తమైన దారిలో మీరు నడవండి, వాక్యానుసారంగా నడవండి. ఎందుకంటే నేను మీకు దేవుడనై ఉన్నాను, మీరు నా ప్రజలై ఉన్నారు. నేను నా స్వరక్తాన్నిచ్చి మిమ్మల్ని సంపాదించుకున్నాను. మీరు నా వారై ఉన్నారు. కాబట్టి మీరు మనుషులకు సంతోషపెట్టాలని వారి గురించి ఆలోచించవద్దు. వాక్యానుసారముగా ఈ ఆత్మీయ యాత్రలో నడుచుకుంటూ ముందుకు వెళ్ళండి. ఎవరో ఏమో అనుకుంటున్నారని వారి సంతోషము కోసము నాకు విరోధముగా మీరు పని చెయ్యవద్దు. ప్రతి విషయంలో నేనే మీకు తోడై ఉన్నాను. ఇది జ్ఞాపకం చేసుకొని ఈ ఆత్మీయ యాత్రలో వాక్యానుసారముగా ముందుకు వెళ్తూ, ప్రార్థన చేస్తూ, వాక్యము చదువుతూ, నా సువార్త ప్రకటించుకుంటూ, నా సాక్షులుగా నిలబడుతూ ముందుకు వెళ్ళిపోండి. ప్రతి విషయంలో, మీ ప్రతి అడుగులో నేను మీకు తోడై ఉండి, నాకు విరోధమైన పనులు చెయ్యకుండా ఎల్లప్పుడూ మిమ్మల్ని నేను రక్షిస్తాను, నేను మిమ్మల్ని కాపాడుతాను, నా దేవదూతలను మీకు ప్రొటెక్షన్గా ఉంచుతాను అని దేవుడు మనతో చెప్తున్నారు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు. యేసు శక్తిగల నామంలో ఆమేన్.